హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇంక ఇవాళైతే మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మార్నింగ్ నిద్ర లేవడంతోనే కసువు జిమ్మేసేసి మొత్తం అంతా కడిగేసి ముగ్గు పెట్టేద్దామనేసి మార్నింగ్ లేవడంతోనే చిమ్మేస్తున్నానమాట. ఇంకా అప్పటికే టైం అయితే 6:30 అవుతుందండి. 6:30 అయినా అసలు క్లైమాక్స్ చూడండి ఎట్లాగుందో, చల్లగా వర్షం పడేలా ఉందనమాట. 3 రోజులుగా ఇట్లాగే ఉంటుందండి. ఇంకా పక్కింటి వాళ్ళు మేము కూడా ఎవరి వాకిల ముందు ఈ విధంగా కడిగేసుకొని ముగ్గు పెట్టేసేసుకుంటాము. ఆ పూర్తిగా మెయిన్ గేట్ దగ్గర అయితే పని ఆవిడ వస్తుందండి. పని ఆవిడ వచ్చేసి అక్కడ చిమ్మేసి తనే ముగ్గు పెట్టేసి వెళ్తారనమాట. ఈ క్లైమేట్ ప్రభావమో ఎందుకోనండి, ఏం తినకున్నా స్వీట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ తాకపోయినా ఇట్లే జలుబులు చేసాయన్నమాట. పిల్లలకు కావచ్చు, మాకు అందరికీ. వెదర్ చూడండి అసలు వర్షం ఇప్పుడే పడేటట్లాగే ఉందనమాట. అంతగా నల్లగా కారు మబ్బులు అయితే కమ్మేస్తున్నాయి. ఇంకా పాలు అయితే కాస్తున్నానండి ఒక పక్క, పిల్లలకైతే పాలు పోసిద్దామనేసి. ఇంకా మా బాబు అయితే నాతోటే లేచాడనమాట. రీడింగ్ వర్క్ ఉందనేసి రీడింగ్ చేస్తున్నాడండి తను. ఇంకా పిల్లలకి ఎటు జలుబులు చేసాయి కదా అనేసి బెల్లం వేసి పాలు అయితే పోసిస్తున్నానండి. మనం చెప్పేంత వరకు వాళ్ళకి చక్కెర వేసామో బెల్లం వేసామని తెలియదు అనమాట. ఇంకా స్వీట్ కోసం బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా అండి బెల్లం వేయడం వల్ల పాలల్లో. ఇంకా చక్కెర వేసామంటే జలుబు అయితే ఇంకా అసలు ఒక పట్టాన తగ్గదండి. అందుకోసము బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను. బెల్లం పౌడర్ అయినా దొరికితే, లేదంటే మనం చాకుతో కట్ చేసుకున్న ఈ విధంగా చక్కగా తురుములాగా అయితే వచ్చేస్తుంది. ఇంకా పిల్లలకి బిస్కెట్స్ వేసుకొని బ్రష్ అయితే చేసుకోమని అయితే చెప్పాను, పాలు పోసిస్తానని అయితే. ఇంకా మా బాబు అయితే లేచేసాడు అనమాట నాతోటి. ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాడు. పాప అయితే ఇప్పుడే లేచి వస్తుందండి. ఇంకా లేచి రావడంతో మమ్మీ పాలు అని అయితే వస్తుందన్నమాట. తనైతే రోజు కూడా కొంచెం లేట్గానే లేస్తుందండి. అసలు సమ్మర్లో అయితే కాఫీ అట్లాగంటి గుర్తే రావు కానివ్వండి. ఈ వింటర్ సీజన్ వచ్చిందంటే వేడివేడిగా ఏమైనా తాగదామా, మార్నింగ్ టీ కానివ్వండి, కాఫీ అట్లాగానే అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి కాఫీ మార్నింగ్ లేవగానే తాగే అలవాటు ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా పిల్లలకైతే పాలైతే కలిపిచ్చేసేసి కాఫీ అయితే పెట్టేసేసుకోవాలండి అర్జెంటుగా. అంత చలిగా ఉందనమాట. క్లైమేట్ అయితే అంత కూల్గా ఉందండి అసలు. ఇంకా నైట్ ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు అనమాట. ఫుల్గా అసలు కింద గచ్చంతా కూడాను జిల్లు అంటున్నాయండి. ఇంకా మా పాప లేచి వచ్చి నేను ప్లేట్లో బిస్కెట్స్ పెడదాం అనుకునేసరికి మా పాప ఆల్రెడీ ప్లేట్స్లో బిస్కెట్స్ అన్నీ అరేంజ్ చేసేసి పెట్టేసిందనమాట. మమ్మీ నేను పెట్టేశాను అనేసి బిస్కెట్స్ అన్నీ ప్లేట్లో అయితే ఓపెన్ చేసేసి పెట్టేసిందండి పాప. ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడైనా ఉంటారనమాట. ఇంకా మార్నింగ్ అవుతుంది కదా, నైట్ అయితే సరిగ్గా తినారనమాట పిల్లలు. ఇంకా అంత ఇంత తినేసి పడుకుంటారు కదా, ఇంకా మార్నింగ్ ఆవరావరమంటూ లేస్తారు. ఇంకా బిస్కెట్స్ వేసి పాలు అయితే పెట్టానండి. ఇంకా చక్కగా వాళ్ళు అయితే తాగేస్తారు. ఇంకా నేనైతే కాఫీ అయితే కలుపుకుందామనేసి కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు ఈ శీతాకాలంలో కాఫీ ఎప్పుడెప్పుడు తాగదామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నార్మల్గా అయితే రెగ్యులర్గా అయితే నేను సమ్మర్లో అట్లాగా తాగనండి. రెగ్యులర్గా అసలు అలవాటే లేదు. ఇంక వింటర్ వచ్చిందంటే రెగ్యులర్గా అయితే తాగుతానన్నమాట. ఈ శీతాకాలం అయిపోయినంత వరకు కూడాను కాఫీ తాగాలని టీ అయితే పెట్టుకొని కానివ్వండి, ఇంకా పిల్లలకి పాలు పోసిచ్చేసి నేనైతే కాఫీ పెట్టుకొని తాగేస్తానన్నమాట. చాలా రిలీఫ్ అనిపిస్తుంది వేడివేడిగా తాగుతుంటే. గొంతంతా నసనసగా ఉందన్నమాట నిన్నటి నుంచి. అందుకోసం ఈ కాఫీ తాగుతుంటే అసలు ఎంత రిలీఫ్ అనిపిస్తుందంటే అంత రిలీఫ్ అనిపిస్తుందండి. అసలు ఏంటి ఇట్లా చేతులు ఇట్లా పట్టుకుంటుంటే ఇట్లా వణుకొచ్చేస్తుందండి. అంతలా షివరింగ్ వస్తుందనమాట. తుఫాన్ ఎఫెక్ట్ అంటండి. అందుకోసము పగలు సూర్యుడు అనే మాటే కనిపించట్లేదండి 3 రోజుల నుంచి. కంటిన్యూగా భయంకరమైన చలి అయితే వేస్తుందనమాట. ఇంకా నేను కూడా కాఫీ అయితే తాగేసేసి ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా, బాబుని అయితే స్నానానికి వెళ్ళమని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా దోశ, ఇడ్లీ అవి అయితే కదలకుండా తినేస్తారండి. పప్పు పొంగలి ఇట్లా ఉప్మా అవి ఏమన్నా చేసామంటే ఫేస్లో అయితే డల్గా పెట్టేస్తారనమాట, దిగాలుగా పెట్టేస్తారు. డైలీ దోశ, ఇడ్లీ అవేం తింటామని అయితే అనిపిస్తుంది. వాళ్ళైతే ఇంకేమైనా ఉప్మా, పప్పు పొంగలి ఆప్షనల్గా చేసినా కానీ మీరు తినండి మాకైతే వద్దని అంటారనమాట. ఇంకా దోశలు అయితే వేసిచ్చి పప్పు అయితే ఉందనమాట. ఇంకా పప్పు అయితే పెట్టాను. చట్నీ కంటే కూడా పప్పుతో అయితే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు. అందుకోసం అయితే పప్పు అయితే వేసిచ్చాను. చూశారు కదా, షించాన్ అయితే అస్సలు వదిలిపెట్టరు తినేటప్పుడు కూడా. ఇంకా కంటిన్యూగా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా షించానే, స్కూల్కి వెళ్ళేదాకా షించాన్ అండి. షించాన్ అయితే అస్సలు వదిలిపెట్టరు. ఇంకా పిల్లలు అయితే స్నానం చేసి వచ్చాడు. బాబు అయితే, పాపకైతే నేనే చేయించాలండి. ఇంకా బాబు అయితే స్నానం చేసి వస్తాడు. పౌడర్ అయి పూసుకోవడానికి అంత పర్ఫెక్ట్గా పూసుకోవడనేసి ఇట్లా అతుకులుగా పూసేసుకుంటాడు. ఇంకా అందుకోసం అనేసి పాపతో చూడండి అట్లాగా ఎక్కిరిచ్చేస్తున్నాడు అనమాట పాపని. ఇంకా బాబుకి పౌడర్ పూసేసి ఇంకా తల అయితే దూతున్నానండి. ఇంకా పాపకైతే పప్పీలు అయి పెట్టానమాట. పప్పీలు టైట్గా ఉన్నాయి మమ్మీ, తీవా చాలా టైట్గా ఉన్నాయని అంటుంది తనైతే. ఇంకా సరేనా అన్న రా కూర్చో అనేసి ఇంకా పాపకు కూడా తలది వేసి పప్పీలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా పాపకైతే హెయిర్ కటింగ్ చేయించిన తర్వాత అసలు పిలకలు వేసే పనే లేదండి. లేకుంటే ఒక 20 మినిట్స్ దాకా మా పాపతో కొంచెం పని ఉండేదనమాట. ఇంక ఇప్పుడు మా బాబుకి ఎలా రెడీ అయ్యో బాబుకి కూడా, పాపకు కూడా సేమ్ అదే రెడీ అవుతుందనమాట బాబులాగానే. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో అయితే దింపేసి వచ్చాను. పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చేసిన తర్వాత పిల్లలు టిఫిన్ చేసిన ప్లేట్లు, పాలు తాగిన కప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడాను క్లీన్ చేసేసుకుంటున్నానండి అన్నీ.
ఇంక ఇవి మార్నింగ్ అయితే ఒకసారి కడిగాను, ఈ సెకండ్ టైం అంట్లు అనమాట ఇవన్నీ. ఇంకా అంట్లన్నీ కడిగేసేసుకుంటే ఒక పని అయితే కంప్లీట్ అయిపోతుందండి. మళ్ళీ ఇల్లంతా ఒకసారి చిమ్మేసేసుకుంటే శుభ్రంగా ఉంటుందన్నమాట పూజ చేసుకునేదానికి. ఇంకా అంట్లన్నీ అయితే తోమడం అయితే అయిపోయింది. ఇప్పుడు గార్డెన్లో పూసిన పూలన్నీ కోసుకొచ్చానమాట పూజ కోసము. కస్తూరి పూలు, మందారాలు, నందివర్ధనాలు, పారిజాతం పూలు అన్నీ కూడా వచ్చాయండి. పారిజాతం పూలు అయితే చెప్పాను కదా, ఈ నెలాఖరికి అయితే కొంచెం అయితే తగ్గుతాయండి. నెల స్టార్టింగ్లో అయితే ఫుల్గా విరగపూస్తాయి అన్నమాట పువ్వులు. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా దీపం పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేసేసుకుంటే పని అయితే ఈజీ అయిపోతుందన్నమాట. ఇంకా పప్పు అయితే ఉంది. ఇంకా మా పాప అయితే పప్పు చేసామంటే 2 రోజులు కదలకుండా ఇట్టే తినేస్తుందండి. ఇంకా ఫ్రై ఏమన్నా పచ్చడి అవి చేసుకుంటే మేము తినేస్తాము. తనకైతే 2 రోజులు రసం పెట్టినా పప్పు చారు చేసినా హ్యాపీగా పప్పు అంటే ఫేస్ మీద ఇట్టే స్మైల్ వచ్చేస్తుంది అనమాట తనకి. ఇంకా దీపారాజన అయితే చేసుకున్నానండి. దీపారాజన చేసేసుకొని ఇంకా టిఫిన్ చేసేలోపు రైస్ని అయితే నానబెట్టేసేసుకుందామని బియ్యం అయితే వేస్తున్నాను అనమాట. బియ్యం వేసేసుకొని నానబెట్టేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ రైస్ అనేది త్వరగా అవుతుంది, మనకి చాలా బాగుంటుందండి తినేదానికి కూడా. ఇంక అందుకనేసి బియ్యంలో నీళ్ళు పోసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంక ఈలోపు నేను కూడా 2 దోశలు వేసేసుకొని తిందామనేసి ఇంక అక్కడికే టైం వచ్చేసి 10:30 అయిపోయిందండి టైము. ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చి అలా అంట్లు అక్కసు మొత్తం అంతా చిమ్ముకునేపాటికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిందనమాట నాకు. ఇంకా తర్వాత దోశలు అయితే వేసుకున్నానండి. దోశలు వేసుకొని నేనైతే కరివేపాకు పొడి అయితే వేసుకున్నాను అనమాట. నాకు చట్నీ చేసినా నాకు అంత ఇష్టం ఉండదండి చట్నీ మీద అంతా. అందుకోసం కరివేపాకు పొడి అయితే పట్టి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా. కరివేపాకు పొడి, ఇవి కారపు పొడులు అయితే ఎక్కువే స్టోర్ చేసుకుంటాను. పప్పుల పొడి, కొబ్బరి పొడి, కరివేపాకు పొడి ఇవన్నీ కూడా చట్నీలు కారపు పొడులు ఎక్కువగానే తింటాను స్పైసీ. ఇంకా కరివేపాకు పొడి వేసుకొని 2 దోశలు వేసుకొని తినేసానండి. పప్పు ఉందని చెప్పాను కదా, పప్పు ఉంది. ఇంకా పిల్లలైతే ఎగ్ ఫ్రై అయితే చేయమన్నారు. ఇంకా పప్పు ఉంటే ఇంకా కదలకుండా ఇట్టే తినేస్తారండి. ఇంక ఈవినింగ్ అంతా చపాతీ అయితే చేయమన్నారనమాట. ఇంక అందుకోసం అనేసి ఇంక ఈ పప్పు ఈ పూటకి సరిపోతుంది కదా అనేసి కర్రీ అయితే ఏం చేయలేదు. ఇంక రైస్కి అయితే పెట్టేశాను. ఎగ్ ఫ్రై అయితే చేయమన్నారనమాట. ఇంక ఇప్పుడు వేడివేడిగా వాళ్ళు వచ్చే ముందుగా అయితే ఎగ్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వరకు టుడే వ్లాగ్ అయితే ఇది నా డైలీ ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అయితే చూపించాను కదా. మీకు ఇలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.